యాక్చువల్‌గా అంతా సెట్ చేసి పెట్టా. ఐ డోంట్ నో సమ్‌హౌ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ మీ నౌ. లేకపోతే నువ్వు చూస్తూ ఉండు. ఎవరు సురేష్ గారిని వాక్యం చెప్పమందామా ఫస్ట్? ఓకే అన్న. ఓకే అన్న. థ్యాంక్ యూ. సురేష్ గారు, మీ వీడియో ఓపెన్ చేయండి. పాస్టర్ గారు, పాస్టర్ సురేష్ గారు, ప్రైజ్లాడండి రవి గారు. మీరు వాక్యం చెప్తారా ఇప్పుడు? ఎందుకంటే తను సెట్టింగ్స్ చూసుకోవాలి, ఏమనుకోకపోతే. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని పాలపర్తి సురేష్ గారు ఫ్రమ్ సౌదీ అరేబియా విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్రదర్, దిస్ యువర్ టైం. ప్రైజ్లాడండి. మీ వీడియో ఆన్ చేస్తారా ఏమనుకోకపోతే? షూర్. ప్రైజ్లాడండి. దేవుని పరిశుద్ధ నామములో జూమ్లో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఒకసారి నేను మీతో కలిసి ప్రభువుని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఇటు అవకాశం దయచేసినటువంటి డాక్టర్ సాల్మన్ బస్మిల్లా గారికి నా ప్రత్యేకమైన వందనాలని తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన ఆధిక్యతకే దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నేను ఆరోపిస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ప్రశస్తమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క సమయంలో నిశ్చిత ప్రకారం నాయన ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనటానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు ప్రభువా. జూమ్ మీటింగ్లో ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారిని నీ వాక్యం చేత దర్శించండి. ఈ విధంగా నాయన నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నిజం గల వాక్కు చేత మాతో మాట్లాడి బలపరచమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అయ్యా, నాకు టైం ఒకసారి చెప్తారా? ఎంత టైమును? హాఫ్ అన్ అవర్ అండి. మీరు లోక రక్షకుడు దయించెను, యేసు పుట్టెను, శుభము శుభము, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా వచ్చెను, తోడుగా వచ్చెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులకు సమాధానము, సమాధానము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుండి ఒకసారి వాక్యాన్ని చూద్దాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఎలాగూ జరిగాను. దేవుని స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, లేఖనములన్నీ కూడా దేవుడు ముందుగానే తెలియచేసి పదిలపరిచినటువంటి పరిశుద్ధ గ్రంథము. లేఖనములు ముందుగా తెలియజేయబడకుండా ఏదీ జరగలేదు. లేఖనముల నెరవేర్పు ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకరక్షకుడిగా జన్మించారు. లోకరక్షకుడిగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం వలన మానవులకు ఏమి లాభం కలిగింది, మనకేమి లాభం కలిగింది, మనకేం ప్రయోజనం కలిగింది అన్న విషయాలు లోకమంతా మరి ధ్యానం చేసి క్రిస్మస్ ఆరాధన చేసుకున్నారు. మంచిదండి. ఈ యొక్క సమయంలో ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భాన పరిశుద్ధాత్మను జన్మించి ఈ భూమి మీద 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. 30 సంవత్సరాల్లో యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఆయన
40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడ్డాడు. శోధించబడిన తరువాత అక్కడ యాహాను చెరపట్టబడినని యేసు ప్రభు వారు విని గలిలయను విడిచి గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు కాపురం వచ్చి నివసిస్తూ ఉన్నాడు. సాధారణంగా యేసు ప్రభు వారి యొక్క పరిచయను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కపెర్నహూము పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని గలిలయ యూదయ సమరయ ప్రాంతాలలో ఆయన పరిచయం చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు యోహాను చెరపట్టబడ్డాడు. యోహాను చెరపట్టబడిన వెంటనే ఆయన ఏం చేశాడంటే గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతుని విడిచి జెబూలూను నఫ్తాలి అని ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ జెబూలూను నఫ్తాలి అని ప్రజలు సముద్ర తీరమందు నివసిస్తూ ఉన్నారు. ఈ సముద్ర తీరమందు నివసిస్తున్న ఈ ప్రజలంట మరణఛాయలో ఉన్నారంటే మరణ ఇచ్చ కోరికలో ఉన్నారంటే మా బ్రతుకు ఇక చావు తప్ప వేరే మార్గం లేదని ఆ పరిస్థితిలో ఉన్న సమయాలలో యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళటం ద్వారా వారు గొప్ప వెలుగును చూశారు అని వ్రాయబడింది. ఎందుకని యేసు ప్రభు వారు ఏ జెబూలూను నఫ్తాలి ప్రాంతాలకి వెళ్ళారు? ఈ జెబూలూను ఎవరు, నఫ్తాలి అని మనం చూసినట్లయితే ఆది కాండంలో మనం చాలా స్పష్టంగా 30 అధ్యాయంలో ఈ మాటలు చూడగలం. ఆది కాండము 30 అధ్యాయము 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమే నా అక్కతో పోరాడి గెలిచితనని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. నఫ్తాలి అనగా యాకోబు కుమారులో ఒకడు. తర్వాత 20వ వచనం. అప్పుడు లేయా దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాను, నా పెనిమిటికి 6 కుమారులు కనిన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయను అనుకుని అతనికి జెబూలూను అని పేరు పెట్టాను. కాబట్టి ఈ జెబూలూను నఫ్తాలి అనేటువంటి వారు యాకోబు యొక్క కుమారుడు. అంతేకాదు యాకోబు అయినటువంటి ఇశ్రాయేలు మరి తన కుమారులను ఆశీర్వదించినటువంటి ఆ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. ఆది కాండము 49వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఆది కాండము 49వ అధ్యాయం 13వ వచనం. జెబూలును సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండను, అతని పొలిమేర సీదోను వరకును ఉండును. 21వ వచనం. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. కాబట్టి ఇశ్రాయేలు తన కుమారులను ఆశీర్వదించినప్పుడు జెబూలును ఆశీర్వదించాడు. ఏంటంటే జెబూలును సముద్రపు రేవున నివసించును, నఫ్తాలి విడువబడిన లేడి. కాబట్టి ఈ జెబూలును నఫ్తాలి అనేటువంటి ఇశ్రాయేలు సంతానమైన వీరందరూ కూడా ఈ యొర్దానుకు అవతల వారు సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత రాను దినాలలో వారు దేవుని విడిచి, అంటే మెస్సయ్య ఎవరు, లేకపోతే ఈ పరిస్థితులు ఏమీ లేకుండా వారు జీవోత్సవంలా పడిపోయి ఆ సముద్రపు రేవులు వారు జీవిస్తూ ఉన్నారు. వాస్తవానికి చూసినట్లయితే ఈ యొక్క జెబూలును నఫ్తాలి ప్రాంతముల ప్రజల ఎడల యూదుల మత ప్రవీణులందరూ కూడా చిన్న చూపు చూసేవారు, వారిని చాలా తక్కువగా చూసేవారు. ఈ జెబూలును నఫ్తాలి ప్రాంత ప్రజలు వారి జీవనాధారము సరిగా లేదు. వారి చేపలు పట్టుకోవటమే తప్ప వేరొక ఆధారం లేదు. సరైనటువంటి సదుపాయాలు లేవు, సరైనటువంటి మరి పోషణ నిమిత్తమైనటువంటి పరిస్థితులు లేవు. ఆ విధంగా వారు అక్కడ ఉంటూ ఉన్న సందర్భాలలో యేసు ప్రభు వారు కపెర్నహూమున కాపురం ఉండి వచ్చి జెబూలును దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు అవతలున్న సముద్ర తీరమున్న ఆ గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు వెలుగును చూసిరి అని రాయబడింది. కాబట్టి చీకటిలో కూర్చున్న ప్రజలు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాలకి, లోకంలో ఉన్నటువంటి ప్రజలకు మనం అన్వయించుకున్నట్లయితే మనుషులు ఈ దినాన్న వెలుగు లేకుండా, మనుషులు వారి జీవితాలలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలలో, ఇక మా జీవితాలు ఇంతే, ఇక ఆత్మహత్య మాకు శరణ్యం, మమ్మల్ని విడిపించే వాళ్ళు లేడు, మా బ్రతుకులు మారట్లేదు, మా కష్టాజితాలు మారట్లేదు, ఎంత ప్రయాసపడినా మా బ్రతుకులు ఇలాగున్నాయి, మమ్మల్ని విడిపించే వాళ్ళు లేడు, మమ్మల్ని విడిపించే నాయకుడు లేడు, మాకు రక్షకుడు లేడని అనేక మంది ప్రజలు ఇదిగో నరకానికి వెళ్ళిపోతున్న
ఆ ప్రజలను మనం చూడగలుగుతా ఉన్నాం. అది కాబట్టి ఈ యొక్క సమయంలో వాక్యం కూడా ఏమంటుందంటే, లేఖనముల ప్రకారము ఆయన చీకటిలో ఉన్న ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. చీకటిలో ఉన్న ప్రజలు వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు వారి పిల్లలుగా ఉన్నవారు పెద్దవాళ్ళయి, ముసలివారిగా ఉన్నవారు చావు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలకి ఏం బోధన చేస్తా ఉన్నారంటే, మన బ్రతుకులు ఇలాగే ఉందనేటువంటి ఆ వాతావరణంలో ఉన్నప్పుడు వారు గొప్ప వెలుగును చూసిరంటాడు. ఈ వెలుగెవరు అంటే మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిన వాక్యము, వెలుగెవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. యోహాను సువార్తలో మనం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని దా ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెనని రాయబడింది. కాబట్టి ఆ వెలుగెవరు? ఆ వెలుగు ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన వలన కలిగెను గాని ఆ వెలుగు నిజమైన వెలుగు ఉండెను. 9వ వచనం. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. కాబట్టి ఆయన వెలుగైన క్రీస్తు ప్రభువారు ఈ లోకములో లోకరక్షకుడిగా జన్మించాడు. జన్మించిన ప్రభువు వాక్యాన్ని ప్రకారంగానే మనం జ్ఞాపకం చూసుకున్నట్లయితే 1 యోహాను 1:11 ఉంటుంది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన తన స్వకీయుల వద్దకు వస్తే తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించకపోతే 12వ వచనం ఉంటుంది. తన్ను ఎందరు అంగీకరించరు వారందరూ ఆయన కుమారులగుట ఆయన అధికారం నేను గ్రహించను అని రాయబడుతుంది. కాబట్టి అధికారం నన్ను గ్రహించినటువంటి ఆ ప్రభు ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారి జీవితాల్లో చీకటి బదులు వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఆయన మనలోనికి వెలుగుగా ఉండడమే కాదండి, జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనలను ఇతరులకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. అంటే వెలుగైన క్రీస్తు మనలోనికి వస్తే మనం ఇతరులకు వెలుగుగా ఉండాలి, ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలి, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు మనం దీవెనకరంగా ఉండాలి, ఇతరులకు మనం క్రీస్తును ప్రకటించే వారంగా, మన సాక్ష్యాలు చెప్పే వారంగా ఉండాలి. ఒకానొక సమయంలో మనం కూడా అంతే. రక్షణ పొందక ముందు మన జీవితాలలో వెలుగు లేదు, చీకటి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనలోనికి వచ్చడం ద్వారా ఆయన గొప్ప వెలుగు కలిగింది. కాబట్టి ఈ లోకరక్షకుడు ఇదిగో ఆ యొక్క మరణఛాయలో కలిగినటువంటి ఆ ప్రదేశాలకు వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, ప్రభువారు దీనులకు శుభవర్తమానం ప్రకటించడానికి వచ్చాడు. మనందరికీ తెలిసిన వాక్యాలు ఇవన్నీ. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో రక్షకుడిగా జన్మించక ముందు ఇదిగో లోకంలో ఉన్న ఆ గొప్ప ఆ తారను చూసి జ్ఞానులు వెతుక్కుంటా వచ్చారు. కానీ దేవదూత ఇదిగో పామరులైనటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి శుభవర్తమానం తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ లోకరక్షకుడిగా జన్మించిన యేసయ్య మన జీవితాల్లో కూడా జన్మించాలి. మన జీవితాల్లో ఇక జన్మించకపోతే అది చీకటే తప్ప వెలుగు ఉండదు. మన యేసు ప్రభు వారు ఈ లోకంలో రక్షించక ముందే మనం ఆదిలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకములో దేవుడు దగ్గర గొప్ప దూతగణాంగం ఉన్నది. ఆ దూతగణాంగంలో ప్రాముఖ్యమైన దూత మిఖాయేలు, వారియరు, మెసెంజరు గాబ్రియేలు, వర్షిపర్ లూసిఫరు. ఈ లూసిఫరు దేవుని కంటే తను తాను ఎక్కువగా హెచ్చించుకొని ఉత్తర దిక్కున సభాపర్వతము మీద నేను కూర్చుందును, నన్ను నేను దేవునికి ఇంటి సమానునిగా చేసుకుందునని ఎప్పుడైతే మనసులో అయితే గర్వించిందో దేవుడు దానితో పాటు దూతగణాలని ఎవరైతే తిరుగుబాటు చేశారో వారందరిని నెట్టివేశాడు. తర్వాత మనందరికీ తెలుసు, ఇదిగో దేవుడు తన గొప్ప ప్రణాళిక ప్రకారము తూర్పున ఏదైనా తోటని చేసి ఇదిగో సమస్తమును కలగజేసి ఆ 6వ దినాన మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యాన్ని, మట్టిని తీసుకుని మానవుని చేసి తన స్వరూపముందు తన పోలిక చొప్పున మానవుని చేశాడు. ఆయన ఊపిరి విడిగది మనుషునికి జీవాత్మ అయింది. జీవాత్మ అయినటువంటి ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలివి వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు. ఆదామవ్వలు ఎంతో స్పష్టంగా చక్కగా వారు ప్రభువుతో ఆత్మహిమ శరీరంతో ఉండి ప్రభువుతో గడుపుతున్న ఆ దినాల్లో ఈ అపవాది లూసిఫర్ దేవుని ఏమి చేయలేక దేవుని సృష్టి అయిన మానవుని పాడు చేయటానికి ఇదిగో ఆ యొక్క కనిపెడుతుంది. ఒకానొక దినాన అవ్వ ఇదిగో ఒంటరిగా ఉన్నప్పుడు ఇది నిజమా అని చెప్పి అవ్వను మోసపరిచింది. అవ్వ పండుని తీసుకుని కోసుకుని తిని పండుని తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఆదాము పండు తిన్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణం. ఎప్పుడైతే మానవుడితో
దేవునికి ఉన్నటువంటి సంబంధం తొలగిపోయిందో, ఎప్పుడైతే సహవాసం కోల్పోయిందో మానవుడు ఇదిగో నరకానికి పాత్రుడయ్యాడు. ఆ వాస్తవానికి నరకం ఎవరికి చేయబడిందంటే అపవాదికిని వాడు అనుచరులకు చేయబడింది. అయితే అపవాది అయితే ఇదిగో వాడి సమయం కొంచెంగా ఉన్నదని ఎరిగి ఇదిగో వాడితో పాటు దేవుని సృష్టి అయిన మానవుని కూడా నరకానికి తీసుకెళ్లాలని అనేక విధాలుగా అబద్ధమునకు జనకుడు, మోసగాడైనటువంటి ఈ అపవాది ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది నరులను ఇదిగో నరకానికి తీసుకెళ్ళిపోతా ఉంది. దేవుడు ప్రవక్తలను లేపాడు, న్యాయాధిపతులను లేపాడు, రాజులను లేపాడు. కానీ ఎవ్వరూ కూడా ప్రభువు మాట ఆలకించకపోతే దేవుడే ఒక గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన మనకు అనుగ్రహించిన వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన ఈ లోకములో ఇదిగో ఆయన దేవుని యొక్క చిత్త ప్రకారము కన్యామరీ గర్భాన పరిశుద్ధాత్మన జన్మించాడు. జన్మించిన యేసు ప్రభు వారు లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనక ఆయనకి యేసు అని పేరు పెట్టింది. మరి ఎవరు ప్రజలు అంటే ఎవరు? ఆమె ఎవరంటే కన్య అయిన మరి మనందరికీ తెలుసు. ఎవరు తన ప్రజలంటే ఇదిగో ఎవరైతే ఇదిగో తన ప్రజలు వాస్తవానికి ఈ అపోస్తలుల కార్యాలు 5:31 ఉంటుంది. ఇశ్రాయేలునకు మారు మనసు రక్షణ దయచేయటానికి ప్రభు వచ్చాడు కానీ వారు ఆయన అంగీకరించలేదు. అప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభు నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి లేపనని తన హృదయం మంది విశ్వసిస్తాడు వాడు రక్షించబడును. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడినని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో తన ప్రజలను ఇశ్రాయేలు ఎప్పుడైతే ఆయన్ను తిరస్కరించాడో ఇప్పుడు ప్రజలు అనేక మంది ఈనాడు క్రీస్తుని అంగీకరించారు. నువ్వు నేను కూడా ధన్యులం. ఎవరైతే యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారి జీవితాల్లో వెలుగు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి తన పాపముల నుండి మన పాపములను నేను ఎందుకు రక్షించబడాలంటే ఇదిగో జన్మించిన ప్రతి మానవుడు జన్మతః పాపి అని రాయబడింది. పాపం వలన వచ్చి జీతం మరణం అని రాయబడింది. ఈ పాపం నుంచి మనం బయటకు రావాలంటే ఈ మరణ ప్రదేశాల నుంచి మనం బయటకు రావాలంటే యేసుక్రీస్తును లోకరక్షకుడిగా మనం అంగీకరించాలి. ఎవరైతే దేవుని రక్షకుడిగా రాజుగా ప్రభువుగా అంగీకరించి ఆయన ఈ లోకంలో జన్మించాడని ఆయన రక్తం వల్ల మన పాపములు కడగబడతాయని ఇదిగో ఎవరైతే తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకుంటారో వారి జీవితంలో వారు రక్షణ పొందుతారో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆయన రక్షకుడిగా ఉంటాడో మొదటి వాక్యం సెలవిస్తా ఉంది యోహాను 1:8 ఆయనే జీవము అని రాయబడింది. ఆ వెలుగు మనలోనికి వస్తే ఆయనే జీవము. 1:8 యోహాను 1:8 ఉంటుంది. ఆయన మనకు వెలుగై ఉన్నాడని రాయబడింది. 1:29-36 వచనాలు యోహాను 1:29-36 ఆయన దేవుని గొర్రె పిల్ల అని రాయబడింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇంకా మొదటి యోహాను రాసినటువంటి సువార్త 1:41 ఆయన అభిషిక్తుడు అని రాయబడింది. ఇంకా మనం చూసినట్లయితే 1:51 ఆయన మనుష్య కుమారుడు అని రాయబడింది. ఈ మనుష్య కుమారుడు ఈ లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించింది నీ కోసం నా కోసమే. ఇంకా అనేక మంది యేసు ప్రభువుని నమ్ముతూ ఉన్నారు కానీ వారిని యేసు ప్రభువుని తమ రక్షకుడిగా అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే ఈ లోకంలో లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభువుని నమ్మితే సరిపోదు. నమ్మిన మనము మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం మళ్ళీ అందుకే వ్రాయబడిన మాట జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగినని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో వెలుగైన క్రీస్తు మనలో ఉన్నాడా? వెలుగైన క్రీస్తు మనలో ఉన్నట్లయితే మన జీవితాలు కూడా ఇతరులకు వెలుగుగా ఉంటుంది. ఈనాడు అనేక మంది నశించిపోతూ ఉన్నారు. అందని చోటే సువార్త అందుతుంది, అందని చోట్లే సువార్త అందుతుంది. కానీ ఇంకా అనేక గ్రామాలలో అనేక ప్రాంతాల్లో సువార్త అందించబట్టలేదు. మరి సువార్త అందించకపోతే ఎలాగ తెలుస్తుంది? ఇగో వినుట వలన విశ్వాసం కలుగునని రాయబడింది. ఏం వినాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వినాలంటే దేవుని వాక్యం ప్రకటించబడాలి. దేవుని వాక్యం ప్రకటించబడాలంటే ఎవరు వెళ్తారు? యేసు ప్రభు వారు లోకరక్షకుడిగా జన్మించి పట్టణంలోనే ఉండలేదండి. ఆయన సముద్రము ఆవల అర్ధానికి అవతల వెళ్ళి ఆయన ఇతరులను మరణఛాయలో ఉన్న వారిని రక్షించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మొట్టమొదటిగా క్రీస్తుని రక్షకుడిగా మనం కలిగి ఉండాలి. క్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉంటామంటే వెలుగైన క్రీస్తు మనలో ఉండాలి. అందుకే దావీదేమంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉంది.
ఎలాగా వెలుగే ఉంటుందంటే మనం వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. వాక్యమే మనకు ఆధారం. ఈ వాక్యం లేకుండా మన జీవితాల్లో ఏమి లేదు. ఎందుకని ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైనను. ఈ వాక్యమైన వెలుగైన క్రీస్తు మనలో ఉన్నట్లయితే మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉంటా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉంటా ఉన్నాయి, మన పద్ధతులు ఎలా ఉంటా ఉన్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు జరిగినని వ్రాయబడింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మనం అందరము కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన మన జీవితాల్లో మౌనంగా ఉండటానికి ఇల్లేదండి. మనం ఏం చేయాలంటే ఇతరులకు తెలియచేయాలి. మనమే అంటాడు కదా ప్రభు, వెలుగైన క్రీస్తు మనలోనికి వచ్చిన తర్వాత అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. కాబట్టి సువార్త చాలా చోట్ల అందిన వారికి అందించబడింది. ఈ రోజుని నీకు నాకు అందించబడింది. నువ్వు వెలుగు అయిన క్రీస్తుని ప్రకటిస్తున్నావా లేదా? వాస్తవం ఇంకా చూసినట్లయితే గొర్రెల కాపరులను చూడండి మరి ఒకసారి. గొర్రెల కాపరులకు సువార్త అందించబడిన వెంటనే వారు ఏం చేశారండి, ఇదిగో దేవుని దూత వచ్చి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పిన వెంటనే దేవదూత వెళ్ళిన వెంటనే పరలోక సైన్య సమూహము ఇదిగో వారితో కలిసి ప్రభువును స్తుతించిన తర్వాత మనకి గొర్రెల కాపరులు ఏం చేస్తా ఉన్నారో చాలా చక్కటి మాట మీరు లోకాసు వార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే వారు తెలుసుకున్నారు. తెలుసుకున్న వెంటనే వారు వెళ్ళారు. ఎలాగ వెళ్ళారు? త్వరగా వెళ్ళారండి. వెళ్ళిన వారు చూశారు. చూసి వారు ఏం చేశారు మనం చూసినట్లయితే స్తోత్రము చేసిరి. ఇంకా ఏం చేశారని మనం చూసినట్లయితే వారు ఆశ్చర్యపరిచిరి. అంతేకాదు దేవుణ్ణి మహిమపరిచిరి. చాలా మార్లు ఈ దినాన క్రీస్తుని కలిగిన వారు అలాగ కాముగా ఉంటున్నారు. గొర్రెల కాపర్లు అలా లేరండి. త్వరగా వెళ్ళారు. వెళ్ళి ఇదిగో దేవదూతలు వారికి చెప్పిన మాటను విని దృఢపరుచుకున్నారు. దృఢపరుచుకుని వస్తూ కేకలు వేస్తూ స్తోత్రాలు చేస్తూ దేవునికి స్తోత్రం చేస్తూ మహిమపరిచిన వారుగా ఉన్నారు. ఎందుకనంటే గొర్రెల కాపర్లకు తెలియజేయబడిన యేసు ఎందుకు తెలియజేశాడు అంటే, నేను ముగిస్తూ 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఏమంటాడండి? గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి మనం ఆయన గొర్రెలమైతే మనకు ఆయన కాపరి. 100వ కీర్తనలో ఉంటది కదా, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము. మనం ఆయన గొర్రెలమైతే మన కాపరి యేసుక్రీస్తే. మన కాపరి యేసుక్రీస్తు అయితే వాక్యం యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉన్నది. నా గొర్రెలు నా స్వరము వినెను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, ఎవడును నా చేతిలోంచి వాడిని అపహరింపలేడు అని రాయబడ్డారు. కాబట్టి నా గొర్రెలు నా స్వరం విను అంటాడు. కాబట్టి మనం ఆయన గొర్రెలమైతే ఆయన స్వరం వినాలి. ఈరోజు మరి ప్రభువుని కలిగిన మన జీవితాల్లో వాక్యాలు చదువుతున్నామా, ప్రార్థనలు చేస్తా ఉన్నామా, దేవుని స్వరం వింటా ఉన్నామా? వింటే ధన్యులమే. ఒకవేళ వినకపోతే మనం ఆయన గొర్రెలం కాదు. అంటాడు, నేను వాటిని ఎరుగుదును అంటాడు. మన సమస్తాన్ని ఎరిగిన వాడు ప్రభువే. ఆయన మనల్ని ఎరుగుతున్నాడా లేదా అనేది చూసుకోవాలి. ఆయన మనం ఎరిగిన వాడిగా మన జీవితాల్లో ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే అంటాడు, అవి నన్ను వెంబడించును. మనం ఎవరిని వెంబడిస్తా ఉన్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తా ఉన్నామా, లేకపోతే దేనిని వెంబడిస్తా ఉన్నాం? పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఇదిగో ప్రారంభం బాగానే ఉన్నారు, కొంతమంది ఇదిగో దేవుని విడిచి కలిసిపోయారు. అందుకే పౌలు అంటాడు, మార్కుని వెంట పెట్టుకొని రమ్ము, అతడు నా పరిచారం నాకు ప్రయోజనకారి. దేమ యహలోకమును స్నేహించి వెళ్ళిపోయినంటాడు. యహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయే చాలా మంది ఉన్నారు. మనమైతే ప్రభువుని వెంబడించాలి. అంటాడు ప్రభువారు, ఇదిగో అవి నా చేతిలోంచి ఎవ్వరూ అపహరింపలేడు. అపహరింపేవాడు ఒక్కడే, ఆడే ఇదిగో సాతాను, అపవాది. మొదటి నుంచి మోసగాడు. అనేక విధాలుగా మన ఆత్మీయ జీవితాలను పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఇదిగో తండ్రి జెబూలూను నఫ్తాలి ప్రదేశంలోను సముద్రమావలి తీర ప్రాంతంలో ప్రజలను గొప్ప వెలుగును చూశారు. ఆ వెలుగు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడైతే వెలుగైన యేసుక్రీస్తుని వారు చూశారో వారి జీవితాల్లో ఇదిగో ఉత్తేజం వచ్చింది. వారి జీవితాలకు ఒక నిరీక్షణ వచ్చింది. వారి జీవితాల్లో ఇక మాకేం పర్లేదు, మాకు విమోచకుడు వచ్చాడని ఇదిగో ఆయన వాళ్ళు సంతోషపడ్డారు. అంతే కదా, ఆయన రోగులను కనికరించాడు, దెయ్యములు పట్టిన వారిని విడుదల చేశాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, చూపు లేని వారికి చూపు, మోగవారికి మాట ఇచ్చాడు. ఇగో పక్షవాయువు కలిగిన వారు స్వస్థపరచబడ్డారు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. అనేక అద్భుతాలు చేసి వారి జీవితంలో గొప్పను
వెలుగును ఉదయింపజేశాడు. ఆ వెలుగైన క్రీస్తుని కలిగిన మనము ఆయన స్వరం వినే వారంగా, ఆయన వెంబడించే వారంగా మనం ఉన్నట్లయితే ధన్యులము. ఆ విధంగా జీవించి ప్రభువులో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. విలువైన వాక్యాన్ని యేసుక్రీస్తు వారు క్రీస్తుగా మనకు బోధపడడానికి, మనం ఆయన్ని తెలుసుకొనడానికి మనకిచ్చేటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవాలని మా దేవుడు ఎంతో ఆతృతగా ఉన్నారు. మనలో మన యొక్క భాగస్వామిని కోరుతున్నారని మీరు చక్కగా చెప్పారు. ఆయన పుట్టుక నుంచి ఆయన పునరుత్థానుడైన వరకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన పనిచేసి కొత్త ఆదాముగా మనకు దేవుని ద్వారా అంగీకరించబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మనము జెరోమ్ ద్వారా హానోక్ అభినయ్ ద్వారా ప్రైజ్ అండ్ వర్షిప్ విందాం. థ్యాంక్ యూ సో మచ్ పాలపర్తి గారు, సురేష్ పాలపర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యా, ఓకే. కొంచెం ఎక్కువైంది, కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. కీబోర్డ్ వాల్యూమ్ వస్తుంది. కీస్ ప్లే చేయి. ఓకే. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కూడిచిన మన గ్లోరియస్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ సభ్యులందరికీ మా వందనాలు, ప్రత్యేకమైనటువంటి వందనాలు. పాలపర్తి సురేష్ అన్న కూడా మాకు వందనాలు. ఆల్ ద వే ఫ్రమ్ సౌదీ అరేబియా అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ బ్లెస్డ్ మెసేజ్. కొద్ది క్షణంలో దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం, ఆరాధన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా దేవ, నీ ఘనమైన పాదాలకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. మీ చేయి యొక్క చిన్ని ఆరాధన మీ సన్నిధిలో ఆమోదయోగ్యంగా, మీ నామానికి మహిమకరంగా ఉండాలన్న కృపను దయచేయండి. సమస్తాన్ని యొక్క హస్తాలకు అప్పచెప్తూ యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము,
అనుబంధమే యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీక్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి భయము విజయానికే నీవు భుజబలమై నీవే నా స్వర్గమై నీవే నా జీవమై నా విజయానికే నీవు భుజబలమై అనువాగ్నమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు అనువనువున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు కారణమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు కారణమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచినేమి చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచినేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీక్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అమరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీక్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము పరిశుద్ధుడా మా జీవితంలో మీరు చేసిన కార్యములను మరొకసారి తలంచుకుని కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం మా తండ్రి గొప్ప దేవుడు ప్రభువా మరొకసారి మీరు చేసినటువంటి మేళలు దేనిని మర్చిపోకుండా మీరు చూపించిన ఉపకారం నుంచి బట్టి
నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం మా తండ్రి. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాదం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాదం. నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాదం. ఆకాశమును వాటి కిందున్న సర్వమును వాటి కిందున్న సముద్రము భూమిపై ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ ప్రభువా నిన్నే భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాదం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాదం. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాదం. గతించిన సంవత్సరాలు, గతించిన మాసాలు, గతించిన క్షణాలు కాపాడిన దేవుడు, ఎబినేజర్ దేవుడుగా మనకు సహాయం చేసి నడిపించిన దేవుడు, మొత్తం సంవత్సరానికి మనం అడుగు పెట్టుచుండగా తన యొక్క సన్నిధిని, తన యొక్క సహవాసం, తన యొక్క కృపాభిషేమను మనకు వెంటగా దయచేసి తిరుమల నడిపిస్తాం. తీవ్రతంగా దీన్ని ఆరాధన చేద్దామా? ఒక కీడైన దరిచేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరిచేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం.
తరిచేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనుపాపగ కాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. నీ కౌగిలిలో కాచితివే. స్తోత్రం. నా బ్రతుకులో, నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఒక కీడైన తరిచేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన తరిచేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనుపాపగ కాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధిని స్తుతిస్తున్నాం, ఆరాధన చేయించున్నాం. ఎబినేజర్ దేవుడుగా మమ్మల్ని ఇంతవరకు కాపాడిన దేవుడు తండ్రి. నూతన సంవత్సరంలోనికి తండ్రి కొద్ది దినాలు మేము అడుగు పెట్టుచున్నది. మీ యొక్క కృపను, క్షేమమును, కటాక్షమును తండ్రి సదాకాలం మాకు తోడుగా దయచేయమని అడుగుచున్నాం. నిత్యమైన వెలుగు ప్రభు, మరొకసారి తండ్రి మమ్మలను, మా కుటుంబాలను, మా యొక్క సంఘాలను, మా యొక్క సహవాసాలను విడువక ప్రేమించే దేవుడు తండ్రి, మానని చూపించేది మహాశివుడు ప్రభు తండ్రి. మేము మా కుటుంబాలతో పాటు కలిసి నిన్ను మాత్రమే స్తుతించలాగా, నిన్ను మాత్రమే ఆరాధించలాగా, నీకు మాత్రమే సాక్షులుగా ఈ యొక్క బుధిగంతలో ఉండులాగా కృపను దయచేయండి. మరొకసారి ప్రభు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ నడిపిస్తున్న నాయకులను, చేయవలసిన వారందరినీ బట్టి నీకే కృతజ్ఞత చెల్లించున్నాం. యేసయ్య నామం పేరట ఈ యొక్క చిన్ని ఆరాధన నీకే సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ హనోక్ ఫర్ వండర్ఫుల్లీ గివింగ్ us rendering 3 songs in the mighty name of our Lord and Savior Jesus Christ. ఆయన కృపలేందే మనం ఏం చేయలేమని చాలా చక్కగా మీరు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ యొక్క జీటీఎఫ్ మీటింగ్ని ఇంతటితో ముగిస్తాం విత్ benediction and prayer from సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, నీ దాసుడు డాక్టర్ సాల్మన్ బిస్మిల్లా ద్వారా ఈ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ని స్టార్ట్ చేసి అనేక విధాలుగా నాయన అనేక మందిని బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నీ దాసుడు కేరళ ప్రాంతంలో ఉన్నాడు, బిడ్డకి క్షేమం దయచేయండి, వారి సంపూర్ణ కుటుంబాన్ని పరిచయం ఆశీర్వదించండి. దీన్ని ఆర్గనైజ్ చేసిన రవి బ్రదర్ని దీవించమని కోరుతా ఉన్నాను. ఇది నాన్న పాటలు పాడినటువంటి అయా నీ కుమారుడు
హానోకుని తన కుటుంబాన్ని దీవించండి ప్రభా. నేను విత్తిన వర్తమానం ప్రభా బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేశావని నేను నమ్ముతా ఉన్నాను ప్రభా. వాక్యమైన దేవా, వాక్యానుసారంగా వెలుగులో నడవగలటానికి ప్రతి ఒక్కరిని బలపరచమని, వాక్యం విని మరలా వెళ్ళిన వారిని కూడా నీకు తోడే నడిపింప చేయమని అయ్యా మమ్మల్ని నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు దీవెన ఆశీర్వాదం మనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అమేన్ అమేన్. థ్యాంక్ యూ సురేష్ గారు, పాలపర్తి సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హనోక్ బ్రదర్. థ్యాంక్ యూ. లేదండి అన్న సురేష్ అన్న బాగున్నారా? బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? అన్న సౌదీ చాలా రోజుల తర్వాత. చాలా మ్యాసివ్ చేంజ్ మీకు. అంత ఎలా సన్నబడ్డారు మీరు? అన్న 3 ఏళ్ళు అయింది కదన్న సన్నగా. ఎలానా? కర్నూలు పిల్లలు సన్నగినారని అంటున్నారు.